యుద్ధంలో ఒక సంచలన విషయం బయటపడింది. అయితే నిన్నటి వరకు ఇరాన్ అమెరికా ఎంత మాట్లాడితే అమెరికాకి అంత వార్నింగ్ ఇస్తూ టిట్ ఫోర్ టాట్ లాగా అమెరికా ఒకటంటే రెండు అంటున్న ఇరాన్ ఎట్టకేలకి అమెరికా విషయంలో తగ్గింది. దాదాపుగా ఇక యుద్ధం ముగింపు పలికిందని చెప్పాలి. అయితే యుద్ధంలోకి ఇరాన్ వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఇరాన్తో అమెరికా డీల్ ఖరారు అయిపోయింది. ఏంటి ఆ డీల్? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వలని అప్పగించడానికి సిద్ధమైపోయింది ఇరాన్. సో అమెరికా బెస్ట్ కండిషన్, ఫస్ట్ కండిషన్ ఏంటి? ఒకటి, రెజ్యూమీ చేంజ్, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని మార్చాలనే ఒక ఉద్దేశం. సో మొదటి రోజునే అలీ ఖమేనీ అంతమొందించడంతో ఆ లక్ష్యం నెరవేరింది. ఆ తర్వాత ముస్తఫా ఖమేనీ కూడా రావద్దు అనే రకంగా ఆలోచించే కొన్ని రకాల ఎత్తుగడలు వేశారు, కానీ సాధ్యపడలేదు. సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ నియామకం లాంఛనమైంది. ఆయన సుప్రీం లీడర్గా కొనసాగుతున్నారు. ఇక రెండో థింగ్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ఇరాన్ దగ్గర ఉండకూడదు. న్యూక్లియర్ పవర్ తయారు చేయడానికి అప్పుడప్పుడే అడుగులు వేస్తోంది ఇరాన్. ఏంటి అడుగులు? యురేనియంని శుద్ధి చేస్తూ కొంత తమ దగ్గర టెక్నాలజీతో పాటుగా రష్యన్ అండ్ చైనా టెక్నాలజీని కూడా తమకు తోడు చేసుకొని న్యూక్లియర్ పవర్ దేశంగా ఇరాన్ ఎదగాలనుకుంటోంది. కాబట్టి అది అడ్డుకట్ట వేయాలని డొనాల్డ్ ట్రంప్ యుద్ధం చేసి చాలా తీవ్రంగా కోల్పోయాడు. ఆయన కూడా ఆయన చిన్నగా ఏం కంప్లీట్ డైరెక్ట్గా వచ్చి ఇరాన్ ఒక్కటినే అంతమొందించాడు, ఆయన ఏం లాస్ అవ్వలేదని కాదు. అయితే ఆ లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఆ లక్ష్యం దాదాపుగా నెరవేరవచ్చింది. యురేనియం నిల్వలని, యురేనియం రిజర్వ్స్ని తిరిగి అప్పగించడానికి అమెరికాకి ఒప్పందానికి ఇరాన్ సిద్ధపడింది. అయితే ఫస్ట్ అప్పగించడానికి సిద్ధమైపోవడంతో పాటుగా వచ్చేటువంటి 60 days ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతాయి. ఫస్ట్ శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు. ఎస్, మనం గొడవ పెట్టుకోకూడదు, సైలెంట్ అయిపోదాం, ఇరుపైపు నుంచి దాడులు ఆపేసుకుందాం, ఇది శాంతి ఒప్పందం చర్చ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇది డిసిషన్కి వచ్చేసారు. ఆ తర్వాత డిస్కస్ చేద్దాం, నీకేం కావాలి నాకేం కావాలి ఇవన్నీ కూడా తర్వాత పంచాయతీ పెట్టుకుందాం. సో ప్రజెంట్ అయితే ఇద్దరం కలిసి ఉన్నట్టుగానే మాట్లాడుకుందాం అని చెప్పి అది డిసిషన్కి వచ్చేసారు. 60 days పాటుగా ఇవి డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. సో అప్పటి వరకు ఇరాన్ ఏం చేస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని కొంతగా వదిలేస్తూ ఉంటుంది. అమెరికా నిర్బంధంలో ఉన్నటువంటి ఆ ఇరాన్ నౌకల్ని కూడా అమెరికా కొంతగా వదిలేస్తుంది. ఎంత స్థాయిలో అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఫ్రీ అయిందో అదే స్థాయిలో ఇటువైపు నుంచి అమెరికా కూడా ఇరాన్ యుద్ధ నౌకల్ని వదిలేస్తూ ఉంటుంది. ఇక లెబనాన్లో కూడా యుద్ధం ముగిసే అవకాశం ఉంది. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి 60% యురేనియం రిజర్వ్స్, సుమారుగా 440 కిలోల యురేనియంని, సుమారుగా 10కి పైగా అణువార్ హెడ్లను తయారు చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇస్ఫహాన్ అణు కేంద్రంలోని భూగర్భంలో ఎక్కువ మొత్తంలో యురేనియం నిల్వలు ఉన్నట్టుగా సమాచారం కూడా ఉంది. అయితే యురేనియంను ఇరాన్ ఎక్కడికైనా తరలిస్తుందా, లేదు ఇరాన్లోనే న్యూట్రలైజ్ చేస్తుందా అనే అంశం పైన ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అప్పగించడానికి సిద్ధంగా ఉందనంటే, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధంగా ఉందనంటే దాన్ని పూర్తిగా కొలాప్స్ చేయాలి, ఆ యురేనియం ద్వారా ఎటువంటి ఉపయోగం లేకుండా చేయాలి. అది అమెరికా టార్గెట్. సో ఆ రకంగా మరి ఆ యురేనియం రిజర్వ్స్ని అమెరికా పట్టుకోవడానికి ఇరాన్ అంగీకరిస్తుందా, లేదు వేరే ఒక దేశానికి అప్పగిస్తుందా, లేదంటే వాటిని న్యూట్రలైజ్ చేస్తుందా అనేది కొంత ఉత్కంఠ. కానీ యురేనియంను రష్యాకు తరలిస్తారనే ప్రచారం పెద్ద మొత్తంలో జరుగుతోంది. ఇరాన్ ప్రలోభాలకి గురి చేస్తే యుద్ధం తప్పదని ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ప్రలోభాలంటే ఎవరైనా ఎంకరేజ్ చేసి, లేకపోతే ఇంకేదైనా తప్పుడు దారులు తొక్కి రష్యాని దీంట్లోకి లాగడమో, చైనాని లాగడమో, యుద్ధాన్ని ఇంకా పెంచేటువంటి ప్రయత్నాలు ఏదైనా చేస్తే డెఫినెట్గా అంతకంతకి ఇరాన్ అనుభవిస్తుందని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాట. సో ఫస్ట్లీ అలీ ఖమేనీ అంతమొందించిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పెట్టుకుంది న్యూక్లియర్ టార్గెట్సే. న్యూక్లియర్ వార్ హెడ్స్ ఎక్కడున్నాయో వాటిపైన టార్గెట్ చేసి అమెరికా దాడి చేయాలనుకుంది. దాంట్లో ఇస్ఫహాన్, నతాన్జా అండ్ ఫార్దో, ఈ 3 ప్రాంతాలు చాలా కీలకమైనవి. ఇప్పటివరకు నేను చెప్పింది ఇస్ఫహాన్ ప్రాంతంలోనే చాలా కీలకమైన రిజర్వ్స్ ఉన్నాయి. కొన్ని వందల వార్ హెడ్స్ని, న్యూక్లియర్ వార్ హెడ్స్ని తయారు చేసేటువంటి సామర్థ్యం ఈ ఇస్ఫహాన్ ప్రాంతంలో ఉన్నాయి. గతంలోనే జూన్ 2025లో అమెరికా మొదటిసారి ఇరాన్పై అటాక్ చేసిన నాడు ఆ రోజు నతాన్స్, ఇస్ఫహాన్, ఫార్దో ఈ 3 కేంద్రాలపైన అటాక్ చేసింది. అప్పుడు అమెరికా చెప్పిన మాట ఏంటి? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ చేయడానికి ఇక అవకాశం లేదు, ఈ 3 న్యూక్లియర్ సైట్స్ని మేము పేల్చేసాం, అక్కడికి లోపలికి భూగర్భంలోకి వెళ్ళడానికి, భూగర్భంలో నుంచి బయట రావడానికి ఇన్ అండ్ ఎగ్జిట్లు పూర్తిగా బ్లాక్ చేశాం. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఇరాన్ టు ప్రిపేర్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇది 2025 జూన్న దాడి చేసినప్పుడు అమెరికా చెప్పిన మాట. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ ఇరాన్ ఇజ్రాయెల్కి మరి యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 20వ తేదీ వరకు చాలా పక్కాగా ప్రెసైజ్డ్గా అలీ ఖమేనీ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ఫోన్ని సైతం హ్యాక్ చేసి తమ టెక్నాలజీతో అలీ ఖమేనీ స్టీరింగ్ అయితే ఆ రిమోట్ మాత్రం డైరెక్ట్గా అమెరికా ఇజ్రాయెల్ చేతిలో పెట్టుకొని అలీ ఖమేనీ ఆట ఆడిచ్చారు. ఇక ఫిబ్రవరి 28న ఎగ్జాక్ట్గా
అలీ ఖమేనీని అంతమొందించాలని స్కెచ్ వేసి అలీ ఖమేని అంతమొందించారు. ఆ తర్వాత అక్కడ సుప్రీం లీడర్ మెయిన్ చెప్పినట్టుగా నడుచుకోవాలని చెప్పి రకరకాల వార్నింగ్లు కూడా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత ఇది సాధ్యపడలేదు. వరుస యుద్ధం జరిగింది కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్. ప్రతిరోజు ఒకరిపై ఒకరు మిసైల్ వర్షం కురిపించుకుని అటువైపు నుంచి డ్రోన్లు, ఇటువైపు నుంచి మిసైళ్ళు, అటువైపు నుంచి మళ్ళీ కొన్ని డ్రోన్లు, ఇటువైపు నుంచి ఇంటర్సెప్టార్లు. యుద్ధం నెక్స్ట్ లెవెల్ జరిగింది. సుమారుగా 45 రోజుల నుంచి 60 రోజుల పాటు వరకు జరిగింది. 60 రోజులు దాటిందంటే ఇక డొనాల్డ్ ట్రంప్కి సంఖ్యలు పడినట్టే. బికాజ్ ఆయన దేశంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా 60 రోజులు కనుక యుద్ధం దాటితే డెఫినెట్గా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిందే. అటు పబ్లిక్ నుంచి కూడా డెఫినెట్గా రెవల్యూషన్ వస్తోంది. అమెరికాలో కూడా ఆందోళన బాట పడుతున్నారు. అమెరికన్ సిటిజన్స్ డొనాల్డ్ ట్రంప్కి చుక్కలు చూపిస్తున్నారు తమ నిరసనతో. దీంతో సైలెంట్ అయిపోయిన డొనాల్డ్ ట్రంప్ కండిషన్ పెడుతూ వచ్చాడు. వార్నింగ్ కండిషన్, వార్నింగ్ కండిషన్. వార్నింగ్ ఏంటి? చంపేస్తానండి. కండిషన్ ఏంటి? యురేనియం నిల్వలు ఉండకూడదు. మీరు యురేనియం నిల్వలు కనుక ఉంచుకుంటే, నేను ఇంతటి స్థాయిలో దాడి చేస్తే మీరు ఊరుకుంటారా? మళ్ళీ న్యూక్లియర్ని తయారు చేసి ఏదో రోజు నా మీద వేసిరంటే నేను చచ్చిపోతా అనవసరంగా. కాబట్టి మీ దగ్గర యురేనియం రిజర్వ్స్ ఉండకూడదు, న్యూక్లియర్ వార్ హెడ్స్ తయారు చేసే సామర్థ్యం మీ దగ్గర ఉండకూడదు అనే కండిషన్తో ప్రతిరోజు వార్నింగ్ ఇస్తాడు. తుఫాన్ ముందు అంతా నిశ్శబ్దంగా ఉంటుందని ఒక వార్నింగ్. పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే 10 అడుగులు ముందుకేయడానికంటే ఓ వార్నింగ్. అంటే అన్ని సినిమా డైలాగులు అయిన ట్వీట్లో కూడా ఆ స్థాయిలో వార్నింగ్లు ఇస్తూ ఇరాన్ని రకరకాలుగా భయపెట్టారు. ఇరాన్కి అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. ఇరాన్ని దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల విధంగా ఇరాన్ ఉన్నటువంటి బిల్డింగ్స్ని, ఇరాన్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇరాన్ ఉన్నటువంటి బ్రిడ్జెస్ని, రైల్వే స్టేషన్స్ని, ఎయిర్పోర్ట్స్ని పూర్తిగా తునాతునకలు చేసింది అమెరికా. ఇరాన్ ఏం తక్కువ కాదు. ఇరాన్ కూడా అటు యుఏఈ, సౌదీ, కువైట్, ఖతార్, బహ్రాన్, బనామా ఈ దేశాల్లో చాలా భయంకరమైనటువంటి దాడులు ఇరాన్ కూడా చేసేది. డైరెక్ట్గా అమెరికా వార్షిప్స్పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. అంటే ఇరాన్ ఏం తక్కువ తినలేదు. ఇరాన్ కూడా యుద్ధంలో నువ్వెంత అన్నట్టుగానే యుద్ధం చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకి ఒక అడుగు వెనక్కి వేయకపోతే అటు అమెరికాకి నష్టమే, ఇరాన్కి కూడా నష్టమే. అందుకే ఒక అడుగు వెనక్కి వేస్తున్నా ఈ 2 దేశాలు కూడా. యురేనియం రిజర్వ్స్ని డెఫినెట్గా మీరు కిల్ చేయాల్సిందే, న్యూట్రలైజ్ చేయాల్సిందే. దీంతో పాటుగా మీరు నిజంగానే చేయాలనుకుంటే ఒకే ఒక్క చోట మాత్రం ఉంచుకోండి. అక్కడికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA ఈ ఏజెన్సీ సైంటిస్టులు వచ్చి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడానికి, మీరు ఏం ప్రయోగం చేస్తున్నారో చూడడానికి, అటామిక్ ఎనర్జీ ఉన్నటువంటి దేశాల సరసన మీరు కూడా చేరాల్సిందే, ఆ మెంబర్షిప్ తీసుకోవాల్సిందే. ఇది డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఒక కండిషన్. మరి ఒకే ఒక్క దగ్గర ఆ కండిషన్ పెట్టి ఒకే ఒక్క దగ్గర మా దగ్గర న్యూక్లియర్ వార్ వెపన్స్ ఉండడానికి అవకాశం కల్పిస్తామని నువ్వెవరు చెప్పడానికంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మొస్తఫా ఖమేనీ ఇప్పుడు ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. అయితే ఈ స్టేట్మెంట్ ఎలా పాస్ ఆన్ అయింది? పెజెస్కియాన్, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఒక మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఏం చెప్పుకొచ్చారట అంటే, వీఆర్ రెడీ టు సాల్వ్ దిస్ ఇష్యూ. ఇక యురేనియం రిజర్వ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ప్రపంచ దేశాల అశాంతి నెలకొల్పడం కాదు, ప్రపంచ దేశాల్లో శాంతిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాము. మాకు యురేనియం అనేది ఒక పవర్ కాదు, లేదంటే అది ఒక ఉపయోగించుకునేటువంటి అస్త్రం కాదు. మాకు మా స్ట్రెంగ్త్ తెలుసు, మా క్యాపబిలిటీ తెలుసు, మా కెపాసిటీ తెలుసు. సో మేము ప్రపంచ శాంతి కోరుకుంటున్నాం కాబట్టి అవసరమైతే దాన్ని తిరిగి వెనక్కి విచ్చేయడానికి లేదా న్యూట్రలైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి పెజెస్కియాన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు ఆ స్టేట్మెంటే ఈ యుద్ధానికి ముగింపుకి ఒక బలమైనటువంటి ఒక సంకేతం అందిస్తోంది. సో ఓవరాల్గా 440 కిలోల యురేనియం ఉందంట ఆ ఫార్దో ప్రాంతంలో. ఆ 3 దాంట్లో ఫార్దో, నతాన్జా అండ్ ఇస్ఫహాన్. ఈ 440 కేజీల యురేనియం రిజర్వ్స్తో సుమారుగా కొన్ని వందల వార్ హెడ్స్ని క్రియేట్ చేయవచ్చు. సో ఇప్పుడు వెంటనే ఇరాన్ అండ్ అమెరికా కలిసి చేసుకునే ఒప్పందం ఏంటంటే శాంతి, 2 వైపుల నుంచి శాంతి. ఇక క్లోజ్, ఈ మ్యాటర్ క్లోజ్. ఇద్దరం మాట్లాడుకుందాం, 60 days పాటుగా చర్చిద్దాం. అయితే అప్పటి వరకు మీ నౌకల్ని వదిలిపెట్టిన అమెరికా అంటే అప్పటి వరకు నేను కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని వదిలిపెట్టాను. నువ్వు ఏ స్థాయిలో అయితే నౌకల్ని వదిలిపెడతావు నేను అదే స్థాయిలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో నౌకల్ని కూడా ఫ్రీ మూమెంట్ ఇస్తానని చెప్పి ఇరాన్ చెప్తోంది. నాకు తెలిసి ఆ యురేనియం రిజర్వ్స్ ఇచ్చినా న్యూట్రలైజ్ చేసినా యుద్ధం ఇక్కడ తాగలేదు. బికాజ్ ఇద్దరు కూడా ఈగోకే వెళ్తున్నారు. నా మాట వినడా వాడు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటే, నువ్వు చెప్తే నేను ఎందుకు వింటరా బాబు అని చెప్పి ఇటువైపు నుంచి ముస్తఫా ఖమేనీ అంటున్నారు. ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుంది అక్కడ. సో నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం ఆగుతుందనేటువంటి శాంతి చర్చలో 60 రోజుల పాటుగానో ఇంకేదో జరిగినా మళ్ళీ హమాసో హెజ్బోలనో బాంబు తీసుకెళ్ళి ఇజ్రాయెల్ మీద వేస్తుంది. ఇజ్రాయెల్ మళ్ళీ లెబనానో, సిరియాలనో, హమాస్ పైనో, అటు హౌతీల పైన దాడి చేస్తుంది. నా ప్రాక్సీ దేశాలపైన, నా మద్దతుదారులపైన ఎలా దాడి చేస్తామని మళ్ళీ ఇరాన్ మళ్ళీ గొడవకు వస్తుంది. ఆ గొడవ కాస్త మళ్ళీ ఇంత తీవ్రతరం అవుతూనే ఉంటుంది. ఇది నాన్ స్టాప్ యుద్ధం. దీనికంటూ ఒక ఐడియాలజికల్ ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా అంటే బహుశా ఇప్పటి వరకు ఎవరో ఒకరు కంప్లీట్ తగ్గితే తప్ప ఆ యుద్ధం ఆగరు.
ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు తగ్గేలా కనిపించట్లేదు, దానికి ఐడియాలజికల్ స్టాపేజ్ కూడా కనిపించట్లేదు. చూద్దాం ఇది ఎప్పటి వరకు వెళ్తున్నది. ఇక హర్మూజ్ జలసంధిని మాత్రం కొంత క్లియరెన్స్ ఇస్తే అయితే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళేటువంటి 20% ఆయిల్ సరఫరా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి ఆ దేశాలకు మాత్రం ఇది ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. నిజంగా ఆ శాంతి చర్చలు పూర్తయిపోయి యుద్ధం ఆగాలనే మనం కూడా కోరుకుందాం. యుద్ధం ఆగడం మూలంగా మనకు కొంత ఫ్రీగా పెట్రోల్ ధర అమాంతంగా మోదీ పెంచేస్తున్నారు కదా, ఆయిల్ కంపెనీలు పెంచేస్తున్నాయి కదా. సో ఆయిల్ కంపెనీలు పెంచిన ఈ పెట్రోల్ ధరను కొంతైనా కంట్రోల్లో ఉండాలి. మరి అమాంతంగా 150 వరకు వెళ్లకుండా ఉండాలంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో కొంత క్లియరెన్స్ దొరకాల్సిందే. సో అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కండిషన్స్కి, ఇరాన్ పెట్టినటువంటి మాటలకి యాక్సెప్టెన్స్ ఉంటుందా, ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి. సో ఏదేం జరిగినా అమెరికా ఇరాన్ యుద్ధం మాత్రం కొంత ముగింపు పలకబోతున్నారు అనేటువంటి మాటలు, ఆ సంకేతాలు అయితే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ నుంచి వస్తున్నాయి.